అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రకాశం జిల్లా ఎర్ర బంగారంగా పిలిచేటటువంటి పొగాకు కొనుగోలు అయితే ఈరోజు ఒంగోలు 1వ కేంద్రంలో ప్రారంభం కూడా జరిగింది. 6 కాలాలు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం అదేవిధంగా ఆశాజనకంగా ఉన్న రైతులు కూడా ఈరోజు వేలం కేంద్రం రావడం జరిగింది. అసలు ఈ సంవత్సరం పొగాకు ఏ విధంగా ఉంది, ఎటువంటి ధర పలుకుతుంది, అసలు క్వాలిటీ విషయంలో ఎటువంటి నాణ్యత వచ్చిందో కూడా వారు మాట్లాడి తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, గత కొంతకాలం నుంచి ఎంతో కష్టపడి రైతులు పండించిన పంట పొగాకు, ముఖ్యంగా ప్రకాశం జిల్లా కూడా విదేశీ మార్గం తీసుకొచ్చే పంట కూడా పొగాకే. ఈ సంవత్సరం పొగాకు పంట ఏ విధంగా ఉంది, లాభాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? లాభాల సంగతి దేవుడు ఎరుగండి. ఈ సంవత్సరం పొగాకు పంట బాగానే ఉంది. అయితే పొగాకు విపరీతమైన ఖర్చులు పెరిగాయి. పొగాకు కౌళ్ళు కానీ లేకపోతే బ్యానీ కౌళ్ళు కానీ లేబర్ ఖర్చు కానీ మొత్తం కట్ట రేటు కానీ మొత్తం విపరీతంగా పెరిగినాయి. ఈ సంవత్సరం పొగాకు క్వింటాలు ఎక్కువ అవుతాయి అనుకున్నాం. కొంచెం వెయిట్ తక్కువగా ఉంది. వెయిట్ తక్కువ ఉండడం వల్ల ఎకరానికి వచ్చి 7-7.5 క్వింట. కొంతమందికి ఏదో 20% మందికి అయితే 9 క్వింటాలు 10 క్వింటాలు, మిగతా వాళ్ళందరికీ 70% మందికి 7, 6, 7.5 క్వింటాలు అయ్యేది. దానివల్ల దృష్టిలో పెట్టుకొని మాకు 300 రూపాయలు యావరేజ్ ఇస్తే ఏమైనా ఒడ్డున పడతాం. అంతకన్నా రేట్ డౌన్ అయితే ఈ సంవత్సరం మాత్రం లాస్లోనే ఉంటారు రైతులు. కంపెనీ వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని వేయాలనుకున్నాం. ఫస్ట్ ఏదో 270 అన్నారు, కాదు 270 కాదన్నారు. తర్వాత 280 పెట్టారు, వాళ్ళు మార్కెట్ పెట్టారు. ఇప్పుడు సంతోషం. ఈ మార్కెట్ కంటిన్యూషన్ లాస్ట్ దాకా ఉండాలి. మాకు యావరేజ్ ప్రైస్ కావాలి 300 రూపాయల దాకా. ఇది హయ్యెస్ట్ ప్రైస్ 280 అనేది మాకేం పని లేదు. మాకు హయ్యెస్ట్ ప్రైస్ తోటి కూడా సంబంధం లేదు. మాకు యావరేజ్ ప్రైస్ లాస్ట్ ఇయర్ కన్నా 20% ఎక్స్ మన గుంటూరులో కూడా బోర్డులో కూడా అడిగామండి. దానివల్ల ఎర్ర బంగారం బాగానే ఉంది. ఈ సంవత్సరం క్వాలిటీ పరంగా కూడా బాగానే ఉంది. అయితే వెయిట్ అనేది కొంచెం తక్కువగా ఉందండి. దానివల్ల కంపెనీ వాళ్ళు కానీ బోర్డు వారు కానీ కలువ చేసుకొని రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని మేము కోరుకుంటున్నామండి ఈ సంవత్సరం. అయితే గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం కూడా ధర విషయంలో కూడా అదేవిధంగా దిగుబడి విషయంలో కూడా చాలా బాగుంది అని చెప్పేసి రైతులు కూడా కొంత ఆనందం వ్యక్తం చేశారు. కానీ ఈ సంవత్సరం దిగుబడి తక్కువ ఉంది. ధర అంటే ఈ సంవత్సరంతో పోల్చుకుంటే గత సంవత్సరం ఎంత ఉంది ధర, యావరేజ్ ధర? యావరేజ్ ధర లాస్ట్ ఇయర్ 270 రూపాయల దాకా ఉందండి. లాస్ట్ ఇయర్ వెయిట్ వచ్చింది. అయితే లేబర్ ఖర్చు కానీ బ్యానీ కౌళ్ళు కానీ పొలాల కౌళ్ళు కానీ తక్కువ ఉన్నాయండి. ఈ సంవత్సరం 30% దాకా కౌళ్ళు కానీ మొత్తం పెరిగినాయండి. లేబర్ ఖర్చు కానీ కట్ట రేటు కానీ మొత్తం పెరిగింది. దానివల్ల వెయిట్ తగ్గింది. దానివల్ల మాకు యావరేజ్ ప్రైస్ 300 రూపాయల దాకా ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. సార్ చెప్పండి, అంటే ఇటీవల కాలంలో కొంతమంది రైతులు కదిలించిన సమయంలో గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం దిగుబడి బాగా తగ్గింది, లేసాకు రావడం కూడా జరిగింది, క్వాలిటీ కూడా తగ్గిపోయింది. దానివల్ల ఖర్చులు కూడా అధికంగా పెరగడం వల్ల మేము చాలా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి అని చెప్పేసి అన్నారు. ఒక రైతుగా మీరు దీనిపై ఏమంటారు? కొన్ని మండలాలు మాది టంగుటూరు మండలం ఉండే ఈ యాక్షన్ పరిధిలోకి వస్తాం మేము. కానీ మా టంగుటూరు మండలం మాత్రం వాటర్ ప్రాపోయింది సార్. మేము బాగా 2 విడతలు పోయింది వర్షానికి, మళ్ళీ వేసాము, మళ్ళీ ఖర్చు పెరిగింది, లేబర్ ఛార్జీలు, నారు అన్ని రేట్లు పెరిగినాయి. మేము మాత్రం బాగా నష్టపోయే పరిస్థితి ఉంది ఈ సంవత్సరం టంగుటూరు మండలం పరిధిలో ఉన్న గ్రామాలు. చెప్పండి, అంటే గతంలో ఒక ఎకరాకి ఖర్చు ఎలా ఉండేది, ఈ సంవత్సరం ఒక ఎకరాకి ఖర్చు ఎలా ఉంది? మొత్తం మీద ఖర్చులు తీసి పక్కన పెడితే రైతు లాభాల్లో ఉండాలి అని అంటే సుమారు ఎంత ధర పలికితే ఒక కింటాకి రైతులు లాభాల్లో ఉండి నష్టాల నుంచి బయటకు పడి లాభాల్లోకి వెళ్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టీవీ వారు ఇలా ఇనిషియేషన్ తీసుకొని మా రైతు కష్టాలని మా మొఖాలని చూపించడానికి వచ్చిన మీకు ఫస్ట్ ధన్యవాదాలు. గత సంవత్సరము సుమారు ఖర్చు చూసుకుంటే ఒక ఎకరాకు సాలీన 1,70,000 నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది. కానీ గత సంవత్సరంలో ఉన్న వాతావరణం ఇది వ్యవసాయం అనేది ఎస్పెషల్లీ టొబాకో అనేది కంప్లీట్లీ డిపెండ్ ఆన్ వెదర్, వాతావరణాన్ని బట్టే ఇది ఉంటుంది. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే ఇది మెట్ట ప్రాంతంలో సాగు చేసే భూమి. ఇది ఎక్కడైనా మెట్ట భూముల్లోనే సాగు చేసే పంట. మాకు వాటర్ ఫెసిలిటీ ఉన్నా లేకపోయినా ప్రకృతి మా మీద ఎటువంటి చిన్న చూపు చూసినా కూడా ప్రకృతిని ఎదిరించి ఈరోజు ప్రకాశం జిల్లాలో రైతు పొగాకు వేసి పండిస్తూ ఉన్నాడు. మీ అందరికీ తెలియదు ఏంటంటే, తెలియదని నేను అన్ను తెలుసు, ప్రకాశం జిల్లాలో పొగాకు పంట లేకపోతే మేము రాయలసీమ జిల్లాల్లో ఎట్లయితే లేబరు ఎట్లయితే బెంగళూరు హైదరాబాదు వలసలు వెళ్తారో ప్రకాశం జిల్లాది కూడా అదే పరిస్థితి. కానీ ఇక్కడ మేము డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రకాశం జిల్లా రైతు ఎన్ని ఇబ్బందులున్నా సబ్బందులున్నా కష్టాలకు ఓర్చుకున్నా ఎంతోమందిని పొగాకు రైతు మాత్రమే ప్రకాశం జిల్లాలో ఉపాధి కల్పిస్తున్నాడు. సాలిన ఒక రైతు కనీసం 120 నుంచి 200 రోజులు పని దినాలు కల్పిస్తాడు. అట్లాంటిది మేము ఎన్నో ఇబ్బందులు పడతాం. ఎన్నో ఇబ్బందులు ఉన్నా
మా తాతల తండ్రులు 100 ఏళ్ళ నుంచి పొగాకు వేస్తూనే ఉన్నారు. కానీ గత సంవత్సరంలో 1,70,000 నుంచి 2 లక్షలు వచ్చిన ఖర్చు ఈ సంవత్సరం 30%, యావరేజ్ 30%, 2,60,000 నుంచి 2,70,000 పర్ ఎకరాకి ఖర్చు అవుతుంది. కాబట్టి దీన్ని పెద్దలు దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మీరు ఎంతమంది చెప్పినా ఇది డిమాండ్ అండ్ సప్లై బేస్ చేసుకొని వెళ్తుందని పెద్దవాళ్ళందరూ మాకు చెప్తారు. ఆ డిమాండ్ అండ్ సప్లై ఎప్పుడు కూడా రైతు అంత అవేర్నెస్ ఉండదు. మాకు తెలిసింది ఏంది, పొలం ఉంది, మేము పండిస్తాం, అది మాకు తెలుసు. రైతులు అప్పటికి బోర్డు వారు, ఐటీసీ వారు సహకారం ఉంది, మమ్మల్ని అవేర్నెస్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రకృతి అనేది మాకు అది మా చేతిలో లేనిది, పండించడం మాత్రమే మా చేతిలో ఉంది. ఈ సంవత్సరం అన్న చెప్పినట్టు టంగుటూరు వేలం పరిధిలో 6 క్వింటాలు వస్తే కూడా గగనం, 6 క్వింటాలు కూడా రాదు. 6 క్వింటాలు అంటే మీరు ఈరోజు 300 రూపాయలు యావరేజ్ ఇచ్చినా కూడా 6 ముళ్ళు 1,80,000 రూపాయలే ఎకరాకి. మిగతా 1,00,000 రూపాయలు రైతు 70,000 నుంచి 1,00,000 రూపాయలు నష్టపోవాల్సిందే. కానీ అంటే ఇంత నష్టపోయి ఇంత కష్టపడి పండించిన పంట విషయంలో గిట్టుబాటు ధర కల్పించే విషయంలో మీరు ఐటీసీ వారితో కూడా, అదేవిధంగా యాజమాన్యంతో కూడా ఏదైనా సంప్రదింపులు, యూనియన్ నాయకులుగా రైతు యూనియన్ నాయకులు ఉంటారు, వాళ్ళ తరఫున ఏమైనా సంప్రదింపులు జరగడం జరిగిందా? మీరు ఏమైనా డిమాండ్ చేయడం జరిగింది వారికి ఇంత గిట్టుబాటు ధర కావాలని? అంటే ఈ సంవత్సరం ఇప్పుడే, అంటే గత 2 సంవత్సరాలుగా పొగాకు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్న డిమాండ్ దృష్ట్యా అనూహ్యమైనటువంటి రేటు వచ్చింది. ప్రకృతి కూడా సహకరించింది. గత 10 క్వింటాలు యావరేజ్ వచ్చింది. కాబట్టి ఎక్కడ రైతుకు గత 2 సంవత్సరాలు ఇబ్బంది అనిపించలే. కానీ రాబోయే సంవత్సరం, జరగబోయే సంవత్సరం మాకు కష్టతరమే. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యానికి మేము లోనయ్యాం. కాబట్టి దాన్ని దయచేసి పెద్దలు అర్థం చేసుకొని రైతుకి గిట్టుబాటు ధర అనేది ఇది కేవలం ఎక్కడైనా మిగతా అపరాల్లాగా దీనికి ఏదో సపోర్ట్ ప్రైస్ ఇవ్వడం అనేది వాళ్ళ చేతిలో కూడా ఉన్నదో లేదో, అంటే 90% ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్న డిమాండ్ దృష్ట్యా మాత్రమే పొగాకు రేట్ వస్తుంది. కాబట్టి దీన్ని పెద్దలు మాత్రమే అది హెల్ప్ చేయగలుగుతారు. అది మా చేతిలో లేనిది. కాబట్టి వాళ్ళు ఏ విధంగా అయితే రైతు ఇబ్బంది పడుతున్నాడు, ఈ సంవత్సరం రైతును బతికించాలి అనే ఉద్దేశంతో సపోర్ట్ ప్రైస్ కానీ పెంచిస్తే రైతులందరూ ఆనందపడతారు. లేకపోతే చాలా ఘోరమైన నష్టాలు అనేది రైతు చవిచూడాల్సి వచ్చింది ఈ సంవత్సరానికి. ఇది ప్రకాశం జిల్లా ముఖ్యంగా ప్రధాన పడినటువంటి పొగాకు పండించేటువంటి రైతులు ఈ సంవత్సరం గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా చాలా నష్టాలు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి ఒకటే మార్గం, ఇప్పుడు యాజమాన్యం ఐటీసీ వారైతేమి ఇంకా వివిధ ఇంటర్నేషనల్ మార్కెట్కి సంబంధించి గిట్టుబాటు ధర కేజీ 300 రూపాయలకు తక్కువ ఇస్తే ఈ సంవత్సరం రైతులు గట్టెక్కే పరిస్థితుంది. లేకపోతే గతంలో ఎన్నడూ లేని విధంగా నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ పొగాకు వేలం కేంద్రానికి వచ్చినటువంటి రైతులు అయితే మా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, పేర్లమెట్ట, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.